లాస్ట్ 3 months బ్యాక్ కపుల్ వచ్చారు. మేజర్ ఛాలెంజ్ ఏంటంటే కపుల్ మధ్య హస్బెండ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా మారిటల్ అఫేర్ సిన్స్ లాంగ్ టైం. దే ఆర్ ఫిజికల్గా కనెక్ట్ అయినా లేదా అనేది ఎవరికి ట్రస్ట్ లేదు, ఎవరికి కూడా క్లారిటీ లేదు. కానీ వాట్సాప్ మెసేజ్లు తర్వాత ఇన్స్టా మెసేజ్లు అన్నీ చూస్తే డెఫినెట్గా దేర్ ఇస్ ఎ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీంతో ఆల్మోస్ట్ ఒక 5-6 మంది నుంచి వాళ్ళు పోట్లాడుకుంటున్నారు, ఆల్మోస్ట్ కొట్టుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ గడబడ అయిపోయింది. దెన్ హస్బెండ్ సేస్ దట్ నిజంగానే ఉండే, కానీ ఇట్ వాజ్ ఓన్లీ వర్బల్ తప్ప మేము ఎప్పుడు కలిసింది లేదు. బికాజ్ ద అదర్ పర్సన్ స్టేస్ ఇన్ అదర్ కంట్రీ, కాబట్టి నాకు యాక్సెసిబిలిటీ లేదు, మేము ఎప్పుడు కలవలేదు అనేది ఆయన వాదన. సో ఆవిడ ఏమనుకుంటుంది, టోటలీ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, బెట్రేయల్, చీటింగ్, ఇవన్నీ పెద్ద పెద్ద పదాలన్నీ అటాచ్ చేసింది. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ దీనికంటే ముందు చాలా మంచి రిలేషన్షిప్. వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటారు, ఎవరికోసం టైం ఇచ్చుకుంటారు, బయటికి కలిసి వెళ్తారు, ఏదైనా కానీ కలిసి ప్లాన్ చేసుకుంటారు. కానీ ఎట్ సమ్ మూమెంట్ దిస్ ఫెలో కుడ్ స్లిప్డ్ ఆఫ్ అండ్ స్టార్టెడ్ హ్యావింగ్ కన్వర్జేషన్ ఆన్ ది వాట్సాప్ గ్రూప్. సో ఇలాంటి జరిగిన సంఘటనలు అయినప్పుడు నిజంగానే ఏం చేయాలి? మనం పోట్లాడుకొని ఒకరికి మధ్య ఒకరికి విపరీతమైన అగాధాలని, విపరీతమైన విభేదాలని, చాలా చాలా అబ్యూజివ్ వర్డ్స్ని యూజ్ చేసుకోవడం వల్ల రిలేషన్షిప్ బాగుంటుందా? ఇద్దరు కపుల్ వచ్చిన తర్వాత హస్బెండ్ సేస్ దట్ నో జరిగింది నిజంగా వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను, తప్పు నాదే, దానికి ఏంటి శిక్ష? నాకు నేను ఏ శిక్ష నేను దానికి వేస్తాను. ఇప్పుడు నేను చేసే ప్రతి ట్రాన్సాక్షన్లు ఎక్కడైనా సరే, నేను ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను, ఐఎమ్ కనెక్టెడ్ విత్ హర్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. లేదు నీ మీద నమ్మకం లేదు నాకు, సరే చెప్పు, నమ్మకం నేనేం చేయాలి? నా మొబైల్ ఫోన్లు అన్నీ చేయాలా? నా అన్ని పాస్వర్డ్లు ఇస్తాను, ఇంకేం చేయమన్నా అది చేస్తాను అనే ధోరణి లోపల అబ్బాయి ఉన్నాడు. అమ్మాయి ఏమంటుంది, నిజమే ఇవన్నీ ఇస్తున్నాడు, ఐ అప్రిషియేట్ హిజ్ కమిట్మెంట్ ఫర్ ద రిలేషన్షిప్, కానీ తర్వాత చేయడం నమ్మకం ఏంటి? సో దట్స్ వేర్ ది క్రక్స్ కమ్. నిజంగానే దెర్ ఇస్ నో ట్రస్ట్ ఇన్ దట్. కెన్ వాట్ వీ డూ? వీ కెన్ డెఫినెట్లీ అవతల వ్యక్తులు అన్న ఫీలింగ్స్కి మనం అట్లా చేయడం, మళ్ళీ మీ మధ్య ట్రస్ట్ బిల్డ్ చేయడానికి మనం ఏం చేస్తే బాగుంటుందో ఆ ట్రస్ట్ బిల్డ్ చేసే యాక్టివిటీస్ని మనం ఫుల్ఫిల్ చేయడం. తర్వాత మనం మాట్లాడే మాటలు కానీ ఏవి కానీ మా ఇద్దరి మధ్య ఇంకా డిస్టర్బెన్స్ అయిపోయి మనుషులకు వేరు చేసుకునే పద్ధతి రాకుండా ఉండే పద్ధతులు పాటించే మెథడ్స్లో వీ హ్యావ్ couple sessions. Later they really become better and also they are leading their life better. కాబట్టి రప్చర్ కావడం జీవితంలో మనకు తప్పకుండా జరుగుతుంది, కానీ దాన్ని రిపేర్ ఎట్లా చేస్తున్నాము అనేదే మన రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా అనేది మనకు ప్రధానంగా నిలుస్తుంది. కాబట్టి మీరు రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో మీకు కుదరలేదు, ప్లీజ్ కమ్ టు us, we are here to help you.